తాంబూలం వేసుకోకపోవడం దంపతులు విడిపోవడానికి ప్రధాన కారణం అమ్మ నన్ను మన్నింతురుగాక. తాంబూలం వేసుకోవాలి. తాంబూలంలో ముందు ఆరోగ్యం ఉంది, తత్వం కూడా ఉంది. తమలపాకు తరుణికి సంకేతం, తమలపాకు తరుణి. ఒక చెక్క పురుషుడికి సంకేతం. తమలపాకులా ఉండాలి తరుణి అంటే లేతగా ఉండాలి. అన్నింటికి రెచ్చిపోయి వీధిలోకి వచ్చాక నువ్వు తప్ప అని ఒకటి గంటే కూడా ఇక్కడ అలా ఉంటే సంసారం నిలబడం. తరుణి అంటే సూక్ష్మంగానే ఉండాలి, సున్నితంగానే ఉండాలి. ఆడాళ్ళు ఈ మాటలు మాట్లాడడం ఇదివరకు ఒక నమ్మకం ఉండేదమ్మా, ఇప్పుడు ఆ నమ్మకం సడలిపోతుంది. మహిళా మండలి మీద గౌరవం తగ్గిపోతుంది. ఆడవాళ్ళు ఉన్న చోట మగవాళ్ళు కూడా ఇదివరకు కొన్ని మాటలు మాట్లాడేవారు కదా. ఇల్లు కూడా దగ్గర నాకు మాట్లాడుకుంటున్నా ఆడాళ్ళు ఎవరైనా అలా పెడితే ఆడాడు ఎడుతున్నారు ఊరుకు అనేవాడు. ఇప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ గొడవలేదు. అంత సమానమే. ఎంతో సమానం అంటే చెడ్డలో మంచిలో కాదు. ఇక్కడ తరుణి అంటే సున్నితంగానే ఉండాలి. గొప్పనే అంటుకోవు. పొంగు చుట్టూ కప్పుగా మాట్లాడితే ఎవరు ఆక్షేపించడమా, లేకపోతే ఆక్షేపించారు. పురుషుడు కొంచెం గట్టిగా ఉండాలి, క్రూరంగా ఉండమని అర్థం కాదు. గట్టిగా బోక్సకి ఎలా ఉంటుంది, నొక్కుతాం కదా, నవ్వుతాం కదా, అది నవ్వుతాం నలగా. కానీ గట్టిగా ఉండాలంటే ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను, కంగారు పడకు. ఎందుకంటే స్త్రీ శరీరం సున్నితం, మనస్సు ఇంకా సున్నితం. అన్ని తట్టుకోలేరు వాళ్ళు. అందుకే మీరు ఎమోషన్స్, భావోద్వేగాల విషయం ఎక్కువ స్త్రీలకు ఉంటాయి. మీకు పురుషుల కంటే పురుషులు కొన్ని తట్టుకుంటాడు, ఇది తట్టుకోలేదు వెంటనే ఎక్కడో ఒకటి చెప్పేయాలి. ఏది చెప్పుకోకపోతే అప్పటికి ఇబ్బంది అయిపోతుంది. ఎమోషన్స్ ఎక్కువ, భావోద్వేగాలు పురుషులు తట్టుకుంటారు, స్త్రీ తట్టుకోలేదు. అవి పురుషులు నిజంగా గట్టిగా నిలబడితే అసలు కుటుంబంలో విషయాలు కానీ